అందరికీ నమస్కారం. రాష్ట్రమంతా షాక్. ఫోక్సో కోర్టు కీలక తీర్పు అయితే కనుక ఇచ్చింది. ఏం జరిగింది అంటే తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోయినట్టయితే, సమాజంలో రోజురోజుకు మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులు అధికంగా జరుగుతున్నాయి. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా కొందరు కామాంధులు రాక్షసత్వంగా ప్రవర్తిస్తున్నారు. ఆడపిల్ల అయితే చాలన్నట్టుగా మృగాల దారుణాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వాలు ఫోక్సో, నిర్భయ, దిశ లాంటి ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా కూడా ఇలాంటి ఘటనలు మాత్రం జరగకుండా ఆగట్లేదు. ఈ క్రమంలో తాజాగా నల్గొండ జిల్లా ఫోక్సో కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. నిందితుడికి 21 ఏళ్ల జైలు శిక్ష, 30,000 జరిమానా ఖరారు చేస్తూ తీర్పునిచ్చింది. అలాగే బాధితురాలికి 10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. నల్గొండ జిల్లా పోక్సో కోర్టు ఈ సంచలన తీర్పునైతే వెల్లడించడం జరిగింది. పోక్సో కేసులో నిందితుడికి 21 ఏళ్ల జైలు శిక్షతో పాటు 10 లక్షల నష్టపరిహారం, 30,000 జరిమానా విధించింది. ఈ మేరకు సోమవారం నాడు పోక్సో కోర్టు ఇన్ఛార్జి జడ్జి రోజారమణ గారు తీర్పు వెలువరించారు. ఈ ఘటన 2018 చిట్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 2018లో 8 ఏళ్ల బాలికపై రాములు అనే వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అదే ఏడాది అతడిపై చిట్యాల పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే 2022 నుంచి నల్గొండ పోక్సో కోర్టులో వాదనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా విచారణ అనంతరం కోర్టు ఈ తీర్పును వెలువరించింది. కోర్టు తీర్పుతో బాధిత కుటుంబం సంతృప్తిని వ్యక్తం చేసింది. ఇక గత ఏడాది కాలంగా 19 మంది కామాంధులకు కఠిన కారాగార శిక్షలు విధించారు. మరోవైపు మహిళలను వేధింపుకు గురి చేస్తున్న వారిపై కూడా కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇటీవలే నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణంలో జరిగిన ఘటన ఇప్పుడు సంచలనం రేపుతోంది. నకిరేకల్ ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ టీచర్గా పనిచేస్తున్న మామిడి శ్రీనివాస్ అనే ఉపాధ్యాయుడు గత కొన్నాళ్లుగా అదే స్కూల్లో చదువుతున్న బాలికను తీవ్రంగా టార్చర్ చేస్తున్నటువంటి ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. చిన్నారిని లైంగికంగా వేధిస్తున్నాడంటూ బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా పెద్ద చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సో ఎన్ని కఠిన చట్టాలు అమలు చేస్తున్నా మరోవైపు ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.